ఈసారి కూడా ఇండస్ట్రీ ఇటు పక్కా డౌటే లేదు. అల్లు అర్జున్ లుక్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా స్మూత్ వచ్చింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పుష్పరాజ్. ఇప్పటి నుంచి పుష్పరాజే అనాలి అల్లు అర్జున్ కంటే. టీజరు ఇచ్చి పడేసిందని అసలు చెప్తున్నా కదా. అల్లు అర్జున్ అడవి సీన్స్లో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఇప్పటికి మళ్ళీ టీజర్ రిపీటెడ్గా చూడాలని ఉంది. అస్సలు తగ్గేదేలే. మొన్న ఈవెంట్లో చెప్పింది తగ్గేదేలే అన్నట్టు ఇది ఎక్కడ తగ్గేదే లేదు. టీజర్ రికార్డులు వేయటం మొదలైంది. మాస్ బిర్యానీ పెట్టిండి బర్త్డే పూట ఫ్యాన్స్కి 1 day బిఫోర్ మాకు ఇచ్చేసింది. ఫ్యాన్స్కి అయితే అసలు నార్మల్ ఆడియన్స్ కూడా నచ్చుతాను మూవీ. టీజర్ అయితే ఎప్పుడు బ్రెయిన్లోనే తిరుగుతుంది. సుకుమార్ గారు రంగస్థలం తర్వాత చూపించిన విజువల్స్ కానీ మెయిన్ థింగ్ అన్న డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తున్నానన్నా 1 year వరకు అందరు చోళలు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా August 13 గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు సినిమా మ్యూజిక్ ప్రతి ఒక్కళ్ళ చెవులలో అలానే గూస్ బంప్స్ అవుతానే ఉంటుంది. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ లుక్ ఎలా ఉన్నాడు. మనం ఎన్ని రోజులు అల్లు అర్జున్ ఒక స్టైలిష్ లుక్లోనే చూసాం, స్టైలిష్ స్టార్ అంటాం. ఇందులో కంప్లీట్ మాస్ ఎలా ఉన్నాడు. ఆ గడ్డం అన్న గుంగూరు ఎండుకలు, ఆ గడ్డము, ఆ లుక్ అసలు అల్లు అర్జున్ అంటే ఎవ్వరు నమ్మరు. ఆయన డెడికేషన్ లెవెల్స్కి అయితే పీక్స్ అసలు. మాస్ అదే అన్న ఆయన ఏది చేసినా స్టైలిష్. ఇప్పుడు ఆ గెటప్ వేసినా కూడా మాకు ఆయన అరే అల్లు అర్జునేనా అదే ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలాంటి డ్రెస్ వేసుకొని మేము కూడా తిరగాలేమో ఆ ప్యాటర్న్లో, ఆ గుంగూరు వెనుకలు వేసుకొని అది. కానీ ఒక్క మాట నా మూవీ ఓవరాల్గా August 13 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ మొత్తం టోటల్ ఏపీ తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ వెయిట్ చేస్తుంది. బ్రో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది? నేను ఇప్పుడే చూసినా, అది ఇంతకుముందే చూసినా, కనిపిస్తున్నా అన్న గూస్ బంప్స్. అన్న ఉన్నాడన్న అల్లు అర్జున్ అన్న, అబ్బా ఏం చూపించిరన్న అన్న. ఇదే ఇట్లుందంటే ఇక టైలర్ దాని తర్వాత సినిమా అన్న బా చెప్తలేనా నా మాటల్లో వస్తలేవు అన్న. ఇట్లా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోవాలన్నా కదా. ఫ్యాన్స్కి మాస్ బిర్యానీ పెట్టిండ అన్న. మాస్ బిర్యానీ కాదన్న, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అల్లు అర్జున్ అన్న విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. హ్యాపీ బర్త్డేకి మాస్ బిర్యానీ కాదన్న, మటన్ బిర్యానీ చేసి అందరిని కూర్చోబెట్టి పండుగ ఇచ్చినట్లే, అంతే డబుల్ మాస్ బిర్యానీ పెట్టినట్లే అన్న. ఇది అయితే పక్కా అన్న కిరాక్ ఉందన్న. గూస్ బంప్స్ వస్తున్నాయన్న చెప్తున్నా కదన్న. 100% ఇట్టు కొడుతుంది అన్న. రోజులు అల్లు అర్జున్ మనం స్టైలిష్ లుక్లో మంచి నీట్ అండ్ ఒక స్టైలిష్ డ్రెస్సింగ్లో చూసాం కదా. ఇప్పుడు పుష్పరాజ్ అంటే కంప్లీట్ మాస్ గిడ్డం అంతా నార్మల్గా ఒక అడిగి మనిషిలా ఎలా కనిపించాడు అన్న చేసే ప్రతి క్యారెక్టర్ స్టైలిష్టే అన్న. స్టైలిషే ఇట్లా కనిపిస్తలేడు అన్న. ఎంత స్టైలిష్గా కనిపిస్తుండే. ఒక అడవిలో ఉన్న ఒక ఆయన కూడా అన్నని చూస్తుంటే టోటల్గా మాస్గా మాస్గా స్టైలిష్గా కనిపిస్తుంది అన్న. అన్న ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియంట్ అంటే ఒక్కొక్క స్టైల్గా కనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఇది చూడండి అన్న, నా పేరు సూర్య నాయలు ఉండేలా ఆ కటింగ్ సెట్ కాదు, అది కాదు ఇది కాదు అనుకుంటే కూడా ఒక రేంజ్లో సెట్ అయిందన్న. ఇది కూడా అంతే అన్న, సూపర్ ఉందన్న టీజరు. ఇది ఇంటరాక్షన్ సీన్ అయితే కిరాక్ ఉందన్న, సూపర్ కిరాక్ ఉందన్న. ఇక రాబోయే టైలర్ కానీ సినిమా కానీ 100% బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంతే అన్న. బ్రో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ టీజర్ ఎలా ఉంది? ఇంట్రొడక్షన్ టీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అయితే అదిరిపోయింది అన్న. లుక్ అదిరిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి మళ్ళీ బ్యాక్ అనుకోవాలా, అంత మంచిగా ఇచ్చిండు. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. మళ్ళీ సుకుమార్ గారు మళ్ళీ ఒక హిట్ కొట్టబోతున్నారని చెప్పేసి ఒక చిన్న ఇండస్ట్రీకి హిట్ ఆల్రెడీ కొట్టేసిండు కదా. మళ్ళీ ఇంకొకటి శాంపుల్కి ఇది చూపించాడు అంతే. నేను ఇంకొక ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాను అని చెప్పి 10 మందికి తెలియాలి కదన్న. సో దానికోసం అని చెప్పి ఒక చిన్నగా వదిలాడంటే, దానికి తోడు ఇప్పుడు మన అల్లు అర్జున్ అన్నది బర్త్డే ఉంది కాబట్టి రేపు, సో దానికోసం అని చెప్పేసి ఇంత పెద్దగా చేసి ఒక చిన్న టీజర్ వదిలారు. దాంట్లో కూడా ఇంత హైలైట్ చూపించారంటే సుకుమార్ గారికి ఒక దండం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే హ్యాపీ బర్త్డే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న. వైకుంఠపురం 2019కి పెద్ద హిట్. మరి ఈ ఇయర్ పుష్పరాజు పేరు మీద ఉండిపోతుందా? ఒకటి చెప్పాలంటే స్టైలిష్ స్టార్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అన్న, మన మూవీ చూసుకుంటే కానీ బద్రీనాథ్ కానీ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. గెటప్ ఆర్య కానీ ఒక స్టైల్ ఉంటుంది. అంటే గంగోత్రి సినిమా అదొక స్టైల్ ఉంటుంది. మళ్ళా ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క స్టైల్ ఉందన్న. ఈ సినిమాలో కూడా ఒక కొత్త స్టైల్ క్రియేట్ చేసిండు అన్న. సో అందుకేనేమో బహుశా మనోనికి స్టైలిష్ స్టార్ అని చెప్పి ముందుగానే బిడిదిచ్చేసారు. సో ఆ రేంజ్లో ఉందన్న. ఎక్సలెంట్ అనిపించింది. చూస్తుంటే మొత్తం మైండ్ మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీదకి వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మన అల్లు అర్జున్ లుక్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా స్మూత్గా వచ్చింది.
బాడీ కూడా కట్అవుట్ అన్న, మొత్తం ఇట్లా జిమ్ చేసిన అన్న. నేను కూడా జిమ్ పోవాలి ఇక ఇప్పటి నుంచి. కిరాక్ అనిపిస్తుంది. బ్రో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ టీజర్ ఎలా ఉంది? అన్న జస్ట్ ఇప్పుడే చూసిన అన్న ఇంట్రడక్షన్ టీజర్. ఏం మాట్లాడాలన్న మా అన్న గురించి. డయాడ్ ఫ్యాన్ అన్న ఇక్కడ చచ్చిపోమంటే మనోడు ఇంతకుముందు రికార్డు తెలుసు కదా, ఇండస్ట్రీ హిట్. నెక్స్ట్ హిట్ మనదే ఇది కూడా, దాంట్లో డౌట్ లేదు. మొన్న ఒకటి అవార్డు కూడా వచ్చింది మనకి బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ అని. నెక్స్ట్ కూడా బద్దలు రికార్డులన్నీ పలిపోవాల్సిందే. నా ఏందన్న టీజర్ స్టైల్, మూవీకి ఒక డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, ట్రెండ్ సెట్ చేస్తాడు. డైలాగ్ డెలివరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్, డైలాగ్ డెలివరీ మూవీ కన్నా తగ్గేదిలే అన్నాడు కదా, ఆ రేంజ్లో ఏది లేదు. స్టైలిష్ స్టార్ అని పేరు మాత్రం ఊరికే రాలేదు, అది బాడీ మొత్తంలో నిండిపోయింది అన్నకి స్టైలిష్ స్టార్. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అన్న అల్లు అర్జున్ చూస్తుంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ డాడీ, మస్తు బ్యాక్గ్రౌండ్, ఇండస్ట్రీలో ఒక తోపు వాళ్ళు. అయినా కూడా ఒక మూవీ కోసం ఎంత కష్టపడి, ఎంత డెడికేషన్ తోటి, ఎంత పెట్టి స్ట్రగుల్ పడి మూవీ తీస్తాడంటే అర్థం చేసుకోవాలి. ఆ డ్యాన్స్ అయినా, స్టైల్ అయినా, ఆ మూవీ డైలాగ్ డెలివరీ అయినా, యాక్టింగ్ అయినా, డ్యాన్స్ అయినా మాటలు లేవని అన్న గురించి. అన్నలాగా స్టైల్, డ్రెస్సింగ్, మూవీకి ట్రెండ్. యూత్ అంతా అన్న హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో కాకపోతే ఎవరు ఫాలో అవుతున్నారు. ట్రెండ్ సెట్ చేస్తాడన్న మూవీకి. ఈసారి కూడా ఇండస్ట్రీ ఇటు పక్కా డౌటే లేదు.